అని అందరూ కూడా అడగండి. ఒక ప్రత్యేకంగా ప్రభు నిన్ను దర్శించబోతూ ఉన్నారు. ఒక ప్రత్యేకంగా ఆయన నిన్ను ఆవరించి ఉండి నీ ఎముకలను బలపరచునై ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత కలుగును గాక. మాతో మాట్లాడండి ప్రభువా. పరలోకము నుండి నీ వర్తమానం మాకు దయచేయండి. నీ పరిశుద్ధ వాక్యం మాకు బోధించండి. నీ మాట కొరకు మేమందరం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. నీవే మాతో మాట్లాడండి. నీవు మమ్మల్ని ఆదరించండి. నీ దైవ సన్నిధి మాకు దయచేయండి. నీ దైవాత్మ దయచేయండి. నువ్వు మాట్లాడకపోతే మేము బ్రతకలేం బాబు, మేము జీవించలేం బాబు. నీ పరిశుద్ధ కార్యం ఎడల జరిగించండి. ఎన్నో ఆశలతో బిడ్డలు వచ్చారు, కేవలం నువ్వు ఉన్నావని వచ్చారు బాబు. నువ్వు విడిచిపెట్టేవాడు కాదని, త్రోసివేసేవాడు కాదని, ఏదైనా చేయాలంటే నీవే చేయాలి, నీ మీద ఆశతోనే వచ్చారు బాబు. మాట్లాడండి, ఆశీర్వదించండి. అభిషేకము ద్వారా అన్ని దీవెనలకు పాత్రులుగా చేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. సాక్ష్యాలు సమర్పణని సహాయం మెండుగా దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. నీ సన్నిధి దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోనండి. ఎక్కడున్నవారు అక్కడే. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? వరద వరద వరద, బురద 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 అన్నట్టుంది. రెండు చేతులు జోడించండి, నమస్కరించి మీ కుడివైపు ఉన్న వారి వైపు తిరిగిన మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. ఎడవైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మన ప్రార్థనా శక్తిలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ నెల కూడా ఆగదామా అని అనుకున్నాను ఏలూరు, కానీ మీలో చాలామంది ప్రార్థనలు చాలా బలంగా ఉన్నాయి. ఆమేన్. లేదు, జరిపించాలని వచ్చేసాను అంతే. ఏదేమైనా దేవుడు మనకి మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మన ప్రార్థనా శక్తిలో దేవుడు చేసిన గొప్ప కార్యములు మనం అందరం చేసిన ప్రార్థనలకి దేవుడు జవాబుగా 5,855 దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిందాం. జీవము గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ వాగ్దానాలు మనకి జారీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం ద్వారా ఎన్నో మందికి, ఎందరోకో దేవుడి కార్యాలు ఎలా ఉన్నాయంటే గర్భఫలాలు. ఇంకా పిల్లలు పుట్టరు, ఇక లేదు అవకాశం అని డాక్టర్లు తేల్చి చెప్పినటువంటి వారికి మనం యేసు నామములో చేస్తున్న మన ప్రార్థన బలముగా ఆత్మ కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి అన్న ప్రసరణ చేయడం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళిపోతున్నారు, అక్షరాభ్యాసాలు చేస్తూ ఉన్నాం. మరి కవల పిల్లలు ఎక్కువ మంది పుడతా ఉన్నారు. ఇంకా ప్రజలు అడగటం కూడా చాలామంది కవల పిల్లల్ని అడిగేస్తున్నారు డైరెక్ట్గా. డాక్టర్లు ఇంక పుట్టరని చెప్పారండి అని చెప్తా ఉన్నారు. మరి ఏంటంటే మాకు ఇప్పుడు కవల పిల్లలు కావాలి. మీ అందరి తరపు దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన యేసయ్య గౌరవిస్తున్నాడు. మీ ప్రార్థన దేవుడు గౌరవిస్తున్నాడు.
అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న గుంటూరులో ఒక సహోదరి సాక్ష్యం ఇచ్చింది. వారికి 21 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరం వరకు గర్భఫలం రాకపోతే వారు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. పిల్లలు పుట్టినప్పుడు ఆ పొట్ట మీద ఏమి రాసినా కూడా రావు పిల్లలు. పసుపు రాసినా, కుంకుమ రాసినా, ఏమిటి విలువైనది ఏదో ఎక్కడో నుంచి తెచ్చారని రాసిన పసుపు కొమ్ము కట్టిన పొట్టలో బిడ్డ రాదు. పొట్టలోకి బిడ్డ ఎలాగొస్తుందంటే అది ఆత్మశక్తి ద్వారా వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ ఎలాగొస్తుందంటే మనము పరిశుద్ధాత్ముడిని అడిగినప్పుడు ఆత్మ మనలోనికి ప్రవేశిస్తుంది. ఆమేన్. 21 సంవత్సరం పిల్లలు లేకపోతే ఏమంటారు? అందరూ కూడా పిల్లలు లేరు, పిల్లలు లేరు అంటారు, పిల్లలు పుట్టలేదు అంటారు, చాలా రకాల మాటలు అంటుంటారు. చివరికి వైద్యులు పుట్టరని చెప్తే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు. భూత వైద్యుల దగ్గరికి వెళ్తే అక్కడ కూడా వారు భూత వైద్యులు ఏం చేస్తారంటే భూతానికి సంబంధించిన వైద్యం చేస్తారు, మనుషులకు సంబంధించిన వైద్యం చేయలేరు వాళ్ళు. ఆ వైద్యుడే ఎవరు చెప్పాలి? గట్టిగా చెప్పండి. ఈ భూత వైద్యుడు ఎవరు? ఎవరికి వైద్యుడైనా? భూతాలకు వైద్యుడు. యేసు ఎవరికి వైద్యుడు అంటే మానవులైన మనకి వైద్యుడు, రోగులకు వైద్యుడు. ఆమెన్, హల్లెలూయా. మరి మీరు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళకండి, యేసు అనే పరమ వైద్యుడి దగ్గరికి రండి. మరి 10 లక్షలకు వచ్చేయింది. ఎందుకు వచ్చేయింది? 10 లక్షలకు వచ్చేయింది. చివరికి తైలాభిషేకం కోసం, మన ప్రార్థనా శక్తి తైలాభిషేకం కోసం తెలుసుకున్నారు, వచ్చారు. వారు వచ్చి ఇన్ని లక్షలు మనం ఖర్చు పెట్టాం కదా, ఇక్కడ సేవలో ఒక టీవీకి స్పాన్సర్ చేద్దామని 10,000 రూపాయలు ప్రార్థనా శక్తి టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశారు. తైలాభిషేకంలో పాలు పొందితే దేవుడు పరలోకము నుండి ఒక బుడంకాయని వాళ్ళ కడుపులో వేసేసాడు. అంతే. చూడండి, అడుగాడు ఎన్ని సంవత్సరాలకి? గట్టిగా చెప్పాలి. దేవుడు పరలోకం నుండి తయారు చేసి ఇచ్చినటువంటి బిడ్డ. చాలామంది అంటారు గర్భం లేటుగా కనుక వస్తే ఆడపిల్లలు పుడతారంటారు. మన స్త్రీ నిపుణులు చాలామంది ఉంటారు, మీ పట్టణంలో మీ ఇంటి దగ్గర కూడా ఉంటారు. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఆయన ఒక ప్లాన్ ప్రకారం మనకి ఇస్తాడనమాట. ఏది అవసరమో, ఎవరు అవసరమో, వారు భవిష్యత్తులో ఏ పని చేయాలో అంతా దేవుడే చరిత్ర రాసి ఆ అభిషేకం ద్వారా గర్భఫలం ఇస్తాడు. చూడండి, వారు వచ్చి ఎలా సాక్ష్యం చెప్పారో చూద్దాం. అందుకని మీకు తెలియపరిచేది ఏంటంటే యేసులోనే గర్భఫలము కలుగుతుంది. ఆ సాక్ష్యం విందామా? మోర్జంపాడు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. 21 సంవత్సరం అవుతుంది. కానీ మేము ఎన్నో పెద్ద పెద్ద పాస్టర్ల దగ్గరికి వెళ్ళినా కానీ మాకు పిల్లలు కలగలేదు. ఎన్నో హాస్పిటల్ కూడా తిరిగినాము, ఎన్నో భూత వైద్యాలు కూడా చేపించి ఉన్నాము. కానీ ఎక్కడ పోయినా కానీ మాకు పిల్లలు లేరు. ఇక్కడికి మా ఊరు వాళ్ళు వస్తుంటే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. వచ్చిన తర్వాత 2 నెలల్లో 10,000 రూపాయలు స్పాన్సర్ చేశాము. చేసిన ఆ నెలలోనే మాకు ప్రెగ్నెంట్ అని కన్సీవ్ అయింది నా భార్యకి. కానీ మాకు మా ఊళ్ళో మా ఇంటి పేట వాళ్ళకి అందరికీ ఆడపిల్లలే పడుతుంటే మీకు కూడా ఆడపిల్లలే పడతారని అన్నారు మా ఊళ్ళంతా. కానీ మాకు విశాఖ అయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు మా ఆవిడ, అయ్యగారు మాకు మగబిడ్డ కావాలి అయ్యగారు అంటే, మగబిడ్డే ఇస్తాడులే పో అన్నాడు. అలాగే మగబిడ్డే ఇచ్చాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిందాం. ఇది దేవునికి మహిమ కలిగినట్లుగా ఉంది సాక్ష్యం. మనం ఏమైనా గారిడీ చేసామా? ఇక్కడ బురుడి కొట్టామా? ఏమన్నా ఇచ్చామా? వాళ్ళ చేత ఏమైనా చేయించామా? మనం ప్రార్థన చేసాం. ఆమేన్, హల్లెలూయా. మన ప్రార్థన నిజమైన దేవునికి చేసాం కనుక, ఆయన జీవము గలవాడు కనుక మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు. ఆ బిడ్డను ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పారు. ఇలాంటి సాక్ష్యాలు మనకు ఎన్నో గొప్ప సాక్ష్యాలు దేవుడు అనుగ్రహించాడు. పిల్లలు లేని వాళ్ళరా, నేను నిజంగా అమ్మమ్మను అవుతానా, నాన్నమ్మను అవుతానా,
నా బిడ్డకి గర్భం వస్తుందా, లేకపోతే నేను తల్లిని అవుతానా, ఆ ధన్యత నాకు ఉందా అని అనుకుంటున్నావేమో. ఈ దినము దేవుడు నిన్ను కరుణించుచున్నాడు. ఈ దినము ఆయన నిన్ను కరుణిస్తూ ఉన్నాడు. అంతే, ఆయన నిన్ను కరుణించేడు అంటే ఆయన మహిమ నిన్ను ఆవరిస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కృప నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సహోదరు ఏం చేసిందంటే 5 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు. దేవుడు వారికి కవల పిల్లల్ని ఇచ్చాడు. ఈ యొక్క సాక్ష్యాలు ప్రతి నెల ఒక్కొక్క చోట నుండి కొన్ని చేపలు పడుతున్నాయి అనమాట. ఇప్పుడు ఏలూరు వచ్చాను వాళ్ళట్టుకుని, ఇక్కడ కొన్ని చేపలు పడతాయి. అంటే ఒక 5 పిల్లలు 6 పిల్లలు. ఈ పిల్లల్ని అట్టుకెళ్ళి రాజమండ్రిలో చెప్తుంటే, రాజమండ్రిలో వాళ్ళు వేస్తూ ఉంటుంటే, రాజమండ్రిలో 10 మంది సంతానం కలిగితే ఆ సాక్ష్యాలు అందరికీ చెబుతూ, నా పని ఏంటంటే ప్రతి ఒక్క హృదయములో విశ్వాసము పరిపూర్ణత చెందాలి యేసు నామములో అని. ఆమేన్. చూడండి ఈ సాక్ష్యం విందామా. వీరు వెంకసాయిపాలెం నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడికి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం పొందుకోలేదు. వారు ఇక్కడికి ప్రార్థన శక్తికి వస్తుండగా దైవజనులతో వారు ప్రార్థన చేయించడం జరిగింది. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారికి కవల పిల్లలు పుట్టారండి. ఒక కుమారుడు కుమార్తె పుట్టడం జరిగింది. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం వల్ల వారికి గర్భఫలం పొందుకున్నారు. 2 కవల పిల్లలు, కుమారుడు కుమార్తె పుట్టారు. నేను చెప్పనవసరం లేదు, చప్పట్లు కొట్టాలండి. ఆ సాక్ష్యం అలా జరిగిన వెంటనే మనం ఏం చేయాలి? కేకలు వేయాలి, సంతోషించాలి. వాళ్ళకి పుడితే మనం చప్పట్లు కొట్టడం ఏంటి అని అనుకుంటారేమో. ఒకరిని సంతోషం గురించి మనం ప్రభుని స్తుతిస్తే మనకి 7 అంతల సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మళ్ళీ మనల నుంచి ఇంకొకరికి ఆనందం వెళ్తారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సహోదరికి 19 సంవత్సరాల గర్భఫలం వచ్చింది. ఎన్ని? అన్నీ లేట్ క్యాండిడేట్లే మన ఎన్ని. మన కేసులన్నీ ఎలాంటివి అంటే అన్నీ తిరిగి ఎక్కడ లేదంటే ఇంక చివరిలో ఉంటాడు అమాయకుడు యేసుక్రీస్తు అనేవాడు. వేషాలు లేనోడు కనుక గబుక్కుని వెంటనే ఒకేసారి కనపడ్డ అందరికీ. ఈయన కార్యములు క్రియల ద్వారా రుజువుపరుచుకుంటాడు అనమాట, పరిశుద్ధమైన దైవ కుమారుడని. ఆమెన్. ఇంకొక సాక్ష్యం చూద్దాం. 19 సంవత్సరాలు. తన పేరు విజయ్ కుమారి, వారి భర్త పేరు మోహన్. వీరికి వివాహం జరిగి 19 సంవత్సరాలు అయింది. భర్తకి తనకి కణాలు తక్కువ ఉండడం వల్ల వారు గర్భఫలం పొందుకోలేకపోయారు. ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత వారు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ఫలము తన భర్తకి ఇచ్చి వారు ప్రార్థన చేసుకొని వారిద్దరూ తిన్నప్పుడు దేవుడు వారిని దర్శించాడండి. వివాహం జరిగిన 19 సంవత్సరాలకి దేవుడు వారిని దర్శించి చక్కటి ఆరోగ్యమైన కుమారుని వారికి బహుమానంగా ఇచ్చారు. వివాహం జరిగిన 19 సంవత్సరాలకి దేవుడు కుమారుని అనుగ్రహించారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారు గర్భఫలం కుమారుని ఇచ్చారు దేవుడు. ఈ సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే పాడదాం, స్వరం పాడదాం. యేసు మార్గమందు నీవు, నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచియున్న దేవుడు. యేసంటే పడదాం, యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. చప్పట్లు కొడదాం. జన్మముందిన మనమెందుకో, జగతిపై నివసించేదెందుకో. జన్మముందిన మనమెందుకో,
జగతిపై నివసించేందుకో. ఏమి జరుగుతుందో ఇంకేమి జరుగుతుందో, ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో, మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. పాడదాం. యేసంటే ఎవ్వరో తెలుసుకో. అందరూ పాడాలి. వాళ్ళ పైన ఉన్నవారు, కింద ఉన్నవారు పాడదాం. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. స్థిరమైనది కాదుర మన దేహము, చిరకాలం ఉండదు మన భోగము. ఏమి జరుగుతుందో ఏమి జరుగుతుందో, ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో, మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. మర్మాలను వివరించే మహాత్ముడు మన దేవుడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవ్వరో తెలుసుకో. యేసు మార్గమందు నీవు నడుచుకో. హల్లెలూయా. ఇంకెవరికైనా పిల్లలు లేకపోతే చెప్పండి, మీరు యేసు నామములోకి రండి, మీకు దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. మీరు పిల్లలు పుట్టిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పండి, రావక్కర్లేదు. మీరు అలా చెప్పండి, పర్లేదు. మీరు దిగిపోండి, మీరు బొట్టు తీసేయండి, గాజులు తీసేయండి. మీరు ఏంటి బాప్తిసం ముందైతే నీకు పిల్లలు పుడతారన్నద్దు. మనం మతం మార్చడం, మతాల జోలికి వెళ్ళొద్దు. మతం కాదు కదా మనది. మనం యేసు నామాన్ని పరిచయం చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమని పరిచయం చేయాలి? యేసుని వైపు చూడండి. మీరు ఎందరిని అడిగారు కదా, యేసయ్యని అడగండి అని చెప్పండి. ఈ ప్రేమ సువార్తను పంచండి, అంతే చాలు. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే ఇంకా చాలామందికి మరి పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఎన్ని చూద్దరు కానీ పిల్లలేనా అని అనుకుంటున్నారేమో. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో మధ్యలో చూద్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. ఆయన ఆజ్ఞను మనం పాటించినప్పుడు ఆయన కృప ఎట్లుంటుందో ఈ దినము దేవుడు మనకు ప్రత్యేకంగా మాట్లాడినై ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31. నీ దేవుడనే యెహోవా కనికరము గల దేవుడు, నీ దేవుడనే యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆమేన్. నాతో ఈ మాట చెప్పండి. నీ దేవుడనే యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా వరద భయం మీలో ఉందా? ఏమన్నీ వదిలొచ్చేసాను అలాగే, లేకపోతే బియ్యంగానే ఇస్తున్నారేమో మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నారంటే 15 కేజీలు ఏమైనా ఆలోచిస్తున్నావేంటి? మొన్న ఎన్ని ఇచ్చారు? 25 ఇచ్చారా? ఇంకో 15 ఇస్తే ఎన్ని అవుతాయి? అవి కూడా ఇచ్చేస్తారేమో, మొత్తం 50 పూర్తి చేస్తారేమో మొత్తం మీద. ఈ ఆలోచనలు పక్క పెడదాం. బియ్యం కంటే బంగారమైన యేసు వైపు మనం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియులరా, నేను ప్రార్థన చేశాను. దేవుడు బయలుపరిచినటువంటి మాట ఏంటంటే, ఈ మాట మీకు బోధించమని దేవుని ఆత్మ నాకు బయలుపరిచింది. నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఈ మాట నీకు పరలోకము నుండి ప్రభు నీకు పంపిస్తున్న మాట ఇది. మీరందరూ కూడా చేతుల్లో పెట్టుకుని పైకి ఇలా చేతులు పైకెత్తి ఈ మాటను పట్టుకోండి. నేను ప్రకటించినప్పుడు 7 మార్లు మీ చేతుల పైకెత్తి ఆమేన్ ఆమేన్ అని రిసీవ్ చేసుకోవాలి. నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. 1 2 3 ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7 ఆమేన్. నీ చెయ్యి విడువనని మాట ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఇంకేమన్నా కావాలా మీకు? ప్రియులరా, పరలోకము నుండి దేవుడిస్తున్న గొప్ప మాట ఈ దినము. కనికరము చూపించాడు. తెలుసో తెలియకో ఏదో చేసేవేమో, మాట్లాడేవేమో, అయినా నీ మీద కనికరము చూపించి నిన్ను క్షమించి ఫైనల్గా చెప్తున్నది ఏంటంటే, ఎన్ని బాధలు పడినా కానీ నీవు ఇప్పటికి నాశనం అయిపోవాలి, నీవు మట్టిలో మట్టి అయిపోవలసిన మనిషివి, కానీ బ్రతుకుతున్నావు చూడు. ఎందుకంటే ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ చెయ్యి విడువడంతే. ఇంకంతకంటే ఏం కావాలి? కట్టుకున్నవాడని వదిలేస్తాడు. వాళ్ళ అమ్మ మాట చెప్పింది అనుకోండి, వదిలేస్తాడు. మొన్న ఒక ఆమె అంది, ఈయనండి మా ఆయన అండి మారిపోయాడండి అంది. మారిపోయాడండి? వాళ్ళ అమ్మ మార్చేసిందండి అంది. ఏమని మార్చేసింది? నువ్వు నా దగ్గరికి నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళకరా, నువ్వు ఇలా వచ్చేసి అన్నదంటే. అదేంటి? అంతే, మార్చేసిందంటే. ఒక్కో తల్లి కొడుకును మార్చేస్తే, కొడుకు అంత ప్రేమించి అందరిని వదులుకుని నా భర్త అని పుట్టిండ్లు వదిలి వచ్చిన భార్యను కూడా ఏం చేస్తాడు? ఒక్కో తల్లి విషబీజాలు వేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఆమెకి ఆ కోడలు ఏదన్నా కొంచెం కష్టం కలగజేసింది అనుకోండి, ఎక్కడ కొడుతుంది చెప్పరే? మీరు అందరు అనుభవనీయులు గారా? మరే మన ఇళ్ళల్లో ఉన్నటువంటిది సబ్జెక్ట్ ఇది. విషబీజం వేసింది అనుకోండి, మళ్ళీ రోజు చక్కగా పలకరించేవాడు బిగిసిపోతాడు, ఇలాగా పొయ్యికాడలాగా బిగిసిపోయి, అదే మాట్లాడట్లేదే, నవ్వు లేదేంటి, పలకరించట్లేదేంటి, ఏమండి ఇలా మారిపోయారు ఏంటంటే ఇంకా బిగిసిపోతాడు. ఎలాగంటే అలా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఫ్రీ అయిపోతుంటాడు. ఇది చూస్తుంది, తల్లి దగ్గర ఏమో ఫ్రీగా ఉన్నాడు, నా దగ్గర ఏమో బిగిసిపోయాడు పొయ్యికాడలాగా. ఏంటి కారణం అని చెప్పి బాధపడి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. చివరికి కొన్ని సమయాల్లో ఏడ్చి ఇంక కన్నీళ్లు రాలేని మనుషులు కూడా ఉంటారు. ప్రియులరా, కట్టుకున్నవాడు చెప్పుడు కొట్టి మాట ద్వారా చెయ్యి విడిచిపెట్టాడేమో కానీ నీకోసం ఎంతమంది చెడు పనులు చెడుగా నీ గురించి మాట్లాడి శపించినా నీ చెయ్యి పట్టుకున్న యేసు మాత్రం చెయ్యి విడువాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకున్నాడంతే. ఈ నెల ఈ దినము ప్రత్యేకంగా నీకు మాట ఇస్తున్నాడు. అయిన వారు దూరమైనా, కన్నవారు మర్చిపోయినా, అందరూ నీకు శత్రువులు అయిపోయినా, నువ్వు ఒంటరివి ఏకాకి అయిపోయినా, నీకొకడున్నాడు. ఆయన భూమిని ఆకాశాన్ని చేసినవాడు. ఇంకా ఆయన చేతిలో మనం ఉన్నామంటే ఇక మనకు భయం లేదు. ఆమేన్. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. పడదాం. విడనాడడు ఎన్నడు, కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, కన్న తల్లి
చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు కౌగిటిలో హత్తుకొను నా చింతన బాపును కౌగిటిలో హత్తుకొను నా చింతన బాపును కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. ప్రియులరా, మీ చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకో గొప్ప మాట ఏంటంటే ఎప్పటికీ నీ చెయ్యి విడువనని చెప్తున్నాడు. ఇదే దైవవాక్కు, గుర్తుపెట్టుకో. నేను ఒక సేవకుడిని, ఆయన నా నోటి నుండి వర్తమానము మనందరికీ పంపిస్తున్నది ఏంటంటే నీ చెయ్యి ఆయన విడువాడు. పెళ్లి చేసుకున్నవాడు కష్టం వచ్చిందని వదిలేస్తాడు. నీకు ఏదైనా చర్మ వ్యాధి వచ్చిందనుకోండి, దగ్గరికి రాడుక గజ్జి తామర వచ్చేసింది అనుకోండి, చిచ్చి నేను ముట్టుకుంటే దురద వచ్చేస్తుంది. ముట్టుకుంటాడా? కురుపులై వస్తే ముట్టుకుంటాడా? దగ్గరికి రానివాడు. టీ కూడా తాగడు చేతితో ఇస్తే. మంచిగా ఏమంటాడంటే పక్క వాళ్ళని పిలుస్తాడు, వాళ్ళ అత్తైనా ఎవరిని పిలిచి, లేదు 4 రోజులు మీ అమ్మగారింటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు. అంతే. ఆ పక్కింటి ఆమె వచ్చి, ఏమనుకోకు, ఇక్కడ కాదు, నువ్వు రెస్ట్ ఉండాలి, అమ్మగారింటికి వెళ్ళు, ఆ కురుపులతో గోక్కుంటురి, అక్కడే ఉండి తగ్గకి రా. ఇంకా తగ్గలేదనుకోండి, ఆ మేనత్త ఇంకో పెళ్లి సంబంధం చూస్తుంది, కురుపులు లేని పిల్లని చూస్తుంది, గజ్జి లేని పిల్లని, దురదలు లేని పిల్లని. ఈడు కూడా మరి చేసుకుంటా ఉంటే వాళ్ళందరూ పెళ్లి సంబంధం చూస్తున్నారు, అదే అంటున్నారు అంటాడు, చేసేసుకుంటాడు. అంతే. ఎన్నాళ్ళు ఆ గజ్జి దానితో నేను ఉండాలి. అందరూ కూడా ఎంత ప్రేమగా ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ విలువ ఎవరికి తెలియదు. నువ్వు ప్రేమించవలసింది, నువ్వు నమ్మవలసింది యేసుని. ఆమేన్. హల్లెలూయా. యేసు వైపే చూడండి. ఎవరైనా చెయ్యి విడిచిపెడతారేమో కానీ నీ కష్ట సమయంలో కౌగిటిలో ఎత్తుకుంటాడు ఆయన. అది నిజమైన దైవ కుమారుడు, మన నిజమైన భర్త ఆయన. యెషయా గ్రంథంలో ఏమన్నాడు? యెషయా గ్రంథంలో నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. పుట్టింటికి పంపించే భర్త కాదు ఆయన. ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. కష్టాలు ఉన్నాయని, కట్నం తెచ్చుకోలేదని వదిలేస్తారు కొంతమంది. లేకపోతే కొంతమంది ఆడపిల్ల పుట్టిందని వదిలేసాడు అంటే మొన్న వచ్చింది అయ్యగారండి, ఆడపిల్ల పుట్టిందని వదిలేసాడండి, రావటం ఎన్నాళ్ళయిందన్నాను. 7 నెలలు అయిందండి. అంతే. మరి ఏమంటున్నాడు? అసలు నువ్వు నీ ముఖం నాకు చూపించగన్నాడండి. మా అమ్మను కూడా తిట్టేసాడండి, బండి గట్టిగా సెల్ఫ్ చేసుకుని వెళ్ళిపోయాడండి. అంతే. మరి ఇప్పుడు ఏంటన్నాను, మగపిల్లోడు కావాలి, మగపిల్లోడు పుడతాడు అనుకున్నాను, మగపిల్లోడు పుట్టలేదు, ఉండవద్దు, ఆడికి ఎప్పుడు వదిలేద్దాం అన్నట్టుంది. అలా అమ్మ అంటుంది కదా. చాలామంది తల్లులు కుటుంబాలని పాడు చేస్తున్నట్టున్నారు. ఈ మధ్య చాలామంది నాకు చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాను. తల్లులారా, మీ పిల్లల కుటుంబాల కొరకు మీరు ప్రార్థన చేయాలి, దీవెనగా మాట్లాడాలి. వారి మధ్య ఎన్ని కష్టాలు నీకు వచ్చి చెప్పినా, భార్య గురించి భర్త తల్లికి ఎన్ని చెప్పినా, తల్లి ఒకే ఒక మాట చెప్పాలి, నీవు దేవునికి అప్పగించు, నీ కుటుంబాన్ని ఆత్మ నడిపిస్తుందని చెప్పాలి. అలా చెప్పి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, అవునరా నేను చూస్తున్నాను రా, నీకు చెప్తే ఏమైపోతావో, అనవసరంగా ఈ కర్రీ దాన్ని పెట్టానా నీకు అన్నది. ఏమన్నా హైదరాబాద్లో ఒక ఆమె ఉంది, మా సంఘంలో, మీకు చెప్పకండి ఎవరికి. ఆ కోడలు మంచి టీచర్, హెడ్ మాస్టర్. ఆమె హెడ్ మాస్టర్. ఆ భర్త తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి దగ్గరే ఉంటుంటే 3 పిల్లలకి చదువుతున్నారు. నేను అడిగాను, ఏం బ్రదర్ మీరు తల్లి దగ్గర ఉంటున్నారంటే ఏంటి, ఆ సిస్టర్ దగ్గర విడిచిపెట్టి దూరంగా ఉంటున్నారంటే ఏంటంటే, అదేంటి వాళ్ళకి రత్నదీపులు అన్నీ కావలసినవన్నీ ప్రొవిజన్ అంత కొని ఇంట్లో పెట్టి ఇచ్చేస్తున్నానండి అన్నాడు. అన్నాను, ఏం చెప్పను పాస్టర్ గారు అన్నాడు.
తీరా చూస్తే ఏంటంటే ఆ తల్లి అన్న మాట చెప్తున్నాడు, అనవసరంగా రే ఇంత అందగాడు నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావు, కర్రీదాన్ని నేనే సెలక్షన్ చేసానురా, నేనే చేసానురా, కర్రీది వచ్చాక మనకి ఇలాగ అయిపోయిందిరా, నువ్వు వెళ్ళకరా బాబా, నువ్వు నా దగ్గర ఉంటే గుండె ధైర్యంగా ఉందన్నదట. మరి ఆ గుండె ఏమైపోతుంది? ఏ గుండె? ఆ గుండె అలా బస్సు ఎక్కి వెళ్తుంది, డ్యూటీ చేస్తుంది, లేకపో చివరికి ఎంత భయంకరం అంటే మొన్న ఆ భర్త చనిపోయాడు. చనిపోతే భార్య విధవరాలు అయిపోయింది, తల్లి కుమారుని కోల్పోయింది. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తల్లి ఎప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య విషబీజాలు వేసి వారిద్దరిని సుఖంగా బతకనివ్వలేదామె. మనము ఇలాంటి పనులు చేయడం ద్వారా కీడుని కొని తెచ్చుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ఎరిగి మనం ఎలా మాట్లాడాలంటే మన మాట ఉప్పేసినట్టు ఉండాలి. కాపురాల మధ్య ఏం వేసినట్టు ఉండాలి? నిప్పేసినట్టే ఉండకూడదు. హల్లెలూయా. ఏం వేసినట్టు ఉండాలి? గట్టిగా చెప్పాలి. మీరు ఉప్పు అన్నది రావట్లేదు మీకు, ఎందుకంటే ఇష్టం లేదు. నిప్పు అన్నది మాత్రం గట్టిగా వస్తూ ఉంది. మన మాట దీవెనగా ఉండాలి. భార్య మీద చెప్పినా భర్త మీద చెప్పినా ఇద్దరే వినండి. తల్లిగా ఉన్నవారు అత్తగా ఉన్నవారు వినండి. మీరు చేయవలసింది ఏంటంటే యేసు నామములో వారి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పరిచిన వారిని మనుషుడు వేరుపరచొద్దు. అది మంచి అయినా ఏదైనా సరే మనం వేరుపరిచేటువంటి మాటలు మనం చెప్తూ ఉంటుంటే నాశనం మన మీదకి వస్తుంది, కీడు వస్తుంది అనమాట. నా ప్రియ సహోదరులరా, ఇలాగ ఎడబాటు అయిపోయిన స్థితిలో ఉన్నారేమో, లేదా అప్పుల పాలైపోయి ఫైనాన్షియల్గా నలిగిపోయి అందరి చేత ద్వేషించబడ్డవేమో. నాకెవరు లేరు నా అప్పులు తీర్చడానికి, నా కొరత తీర్చడానికి ఎవరు లేరు, భయముగా ఉన్నాను, భయముగా బ్రతుకుతున్నాను, నా బ్రతుకేంటి అని అనుకుంటున్నావేమో. ఒకడున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ చెయ్యి వీడువాడు. నువ్వు పట్టుకున్నావు, నువ్వు విడిచిపెట్టావు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థింపకపోయినా ఆయనకు నువ్వు దూరంగా ఉన్నా కానీ ఆయన నిన్ను ఆవరించి ప్రతి క్షణము నీతోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల మీరు గుర్తుపెట్టుకోండి, చెయ్యి పట్టుకున్నవాడు ఏం చేయబోతున్నాడో ఈ నెల నుండే దేవుని కార్యాలు మీరు చూద్దురుగాక. చెయ్యి విడివాడైనా నా జీవితంలో ఎన్నో సమయాలు నేను చూశాను. ఆయన నా చెయ్యి పట్టుకోవటం, ఆయన నన్ను నడిపించటం ఈ క్షణం వరకు నేను అనుభవిస్తున్నాను. ఆయన మనకు చెయ్యి తోడుంటే సరిపోద్ది. ఏ చెయ్యనే విడిచిపెట్టేస్తాడేమో, కానీ భార్య విడిచిపెట్టేస్తుంది. ఉద్యోగంలో జీతం సరిగా రాకపోతే ప్రతి నెల ఒక షేర్ కొనమంది అంట. మొన్న ఒక ఆయన అన్నాడు, ప్రతి నెల ఒకసారి తేవాల్సిందే అన్నాడు అంట. ఏమంటే నాకు 18,600 వస్తుంది పాస్టర్ గారు, ఇల్లు కిరాయి కడుతున్నాను, ప్రతి నెల షేర్ అంటే 2-3 నెలలు కొనలేదండి, మొత్తం బేబత్యం చేసేసిందండి. ఇందుకే షేర్ కొనలేదని అని కాకుండా ఏవేవో చెప్పి ఏడుపు, అర్ధరాత్రిగా లెగిసి మంచం మీద కూర్చుని చెంగిలాగా వేసుకుని హూ అని ఏడుస్తుందండి. పిల్లలు నిద్రపోవట్లేదండి. పిల్లల్ని చూడ, నేను చూడ, ఏంటి అంటే ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు దెయ్యం పట్టుకుందా, ఏమైనా పసుపు గమ్ము కడదామా, తావిత్తి కడదామా అంటే అర్ధరాత్రి గడ ఏం ఉండట్లేదు. మళ్ళీ ఉదయం మామూలు అయిపోతుంది. అంటే ఏంటంటే రాత్రి నేను నిద్రపోకుండా చేయాలని కక్ష కట్టిందనమాట. చివరికి మనం చెప్పిందట, నాకు ప్రతి నెల ఒకసారి కొనాలి నువ్వు, అప్పుడు రాధిక అని చెప్పిందట. ఆడొచ్చి నాకు చెప్పాడు చెవిలోని, మీకు చెప్పాను మీరు ఎవరు చెప్పకటిక, గుట్టుగా ఉండండి, సంసారం గుట్టుగా పెట్టుకోవాలి. మీలా ఏడ్చేవాళ్ళు ఎవరన్నా, అని వాళ్ళు ఎవరన్నా ఉంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఓయ్ 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 ఉన్నారా మీరందరూ కూడా? ప్రియులారా, ఆడంటున్నాడు చివరికి సారీ కొనుక్కొస్తే బయట ఆడేసిందంట. మొన్న ఇదంతా మా సికింద్రాబాద్లో గోవాలో మీకు చెప్తున్నాను. బయట పాడేసిందంట. ఏంటంటే ఈ పట్టుకెళ్ళకి వీడు పిసినారులాగా ఉన్నాడు, మొత్తం మీద 350 పెట్టుకున్నాడట. నా ఇంట వంట లేదు ఇలాంటివి కట్టడం అందట. పాస్టర్ గారు ఏం చేయలేదు.
చివరికి మొన్న వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏమ్మా ఏంటంటే ఏం లేదంటే అప్పుడప్పుడు ఒకసారి కొంటాడని అన్నానండి అంది. అదే నెల వద్దు కానీ నువ్వు 6 నెలలకు ఒకటి కొనవయ్యా అన్నాను. అప్పుడు చెప్పండి మంచిది ఒకటి కొనమనండి. 6 నెలలకి 6 3 ఎంత 1800, 650 ఎంత 650 300 మొత్తం అది ఇది ఎంత అయింది 21. ఇంకో 200-300 వేసి ఓ 2500 సారీ కొను. ఆమె అంటుంది అంటుంది. బాగుంది దానికి మంచిగా. ఆ విలువైంది ఒకటి కొన్నా పర్లేదండి, ముష్టి గుట్లన్నీ పట్టుకొస్తున్నాడండి. చివరికి ఆ సారీతోనే ఉంది బ్రతుకంతాను. ఎప్పుడు వాడు కొనకపోతే చెప్తున్నాను, మళ్ళీ మీరు చెప్పకండి, గొడవలు అయిపోయి ఇడిపోతారు వాళ్ళు. ఆడు వదిలేస్తాడనమాట, వదిలేస్తుంది ఆమె. చాలామంది నా చెవులు ఏం చెప్పదు వదిలేస్తానట్టు. పట్టీలు కొనకపోతే ఈ సంవత్సరం కనుక వచ్చే సంక్రాంతికి నువ్వు ఇది కొనకపోతే అంతే సంగతులు అని చెప్తుంది. ఎవరైనా భయపెడతారు విడిచిపెడతారేమో కానీ నిన్ను నన్ను ప్రేమించిన యేసు చేయి వీడువాడు, ఎప్పుడు విడనాడడు ఎన్నడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఆయన రెండోది నిన్ను నాశనం చేయడండి. ఏం చేయడు? ఇంకింతకంటే మీకు వాక్యం ఏం కావాలి చెప్పండి. యేసుని నిజముగా ప్రేమించండి, గుండె నిండా చేర్చుకోండి, యథార్థతను కాపాడుకోండి. నీ చెయ్యి దైవం ఎప్పుడు ఇడవదనిది. ఎక్కడైనా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని గోదావరిలో వచ్చి నీ ఇల్లు ముంచేసినా నువ్వు మరలా ఒలేవా మొక్క వల్ల పైకి లేచి చిగురు పట్టేస్తావు. హల్లెలూయా. దెబ్బతిన్న వాళ్ళరా మళ్ళీ మీరు బాగుపడతారు. భయపడకండి, దేవుడు మన పక్షముగా ఉన్నాడు, యేసు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన చెయ్యి విడువడంతే. ఎంత రోగం వచ్చినా చచ్చిపోవు నువ్వు. డాక్టర్లు చచ్చిపోతావు అని చెప్పినా మీరు చెప్పండి, నాకు చావు లేదు. ఇప్పుడు డాక్టర్ అంటాడు ప్రోటీన్ తగ్గిపోయింది, యూరిన్లో పోతుంది, మోషన్లో పోతుంది, నీ హార్ట్ లెవెల్ డౌన్ అయిపోయింది అన్నాడు అనుకోండి. ఏమైపోయినా డాక్టర్ గారు మీకు ఏం పర్వాలేదు అని చెప్పండి. నాకు కదమ్మా నీకంటాడు కదా, నేనే చెప్తాను కదా, నువ్వు కంగారు పడకు. నా చెయ్యి ఒకటి పట్టుకున్నాడు, గాయపడిన చెయ్యది, ఆమెన్, సిలువ వేయబడిన చెయ్యది, రక్తం కార్చిన ఆ పరిశుద్ధ దక్షిణ హస్తము నాకు తోడై ఉన్నది. నేను శ్రమ పడుతున్నాను కానీ, నేను తరమబడుచున్నాను కానీ, నేను దిక్కులేని వాడను కాను, దిక్కులేని దానను కానని చెప్పండి. పౌలు గారు ఏమన్నాడు? తరమబడుచున్నాను, మేము దిక్కులేని వారము కాము, అపాయములో ఉన్నాను, కేవలము ఉపాయము కలిగి ఉన్నాము. హల్లెలూయా. పడద్రోయబడినను నాశనమైన వారము కాము మేము. బహుశా అప్పులైపోయి ఉన్నామేమో, తెలుసో తెలియక నిర్ణయాలు పనులు చేసి, సరైన ఆహారం జాగ్రత్తలను తీసుకోకపోవటం, డైట్ సరి లేకపోతే రోగం వచ్చిందేమో, తెలుసో తెలియకో తొందరపడి మాయ మాటల ద్వారా పెళ్లి సంబంధం చేసి వాళ్ళు దూరం అయిపోయారేమో, ఇవన్నిటితో కృషించిపోతున్నామేమో. పరిస్థితులు ఏమైపోయినా కానీ ఆయన నీ చెయ్యి విడువలేదు. నీకు నాశనము రాదు. రాసుకోండి, నోట్ చేసుకోండి. మీరు నాశనము కారు. రాకముందే మీరు నాశనం తెచ్చుకోకండి. చనిపోవాలని కొంతమంది ఏమైనా ఏడుస్తారంటే, ఆ వచ్చిన వరద, ఆ రాత్రి నుంచి చచ్చిపోతే బాగుండు, నా మంచం ములిగిపోతే బాగుండు, సగం సగమే ములిగింది అని ఏడుస్తారు కొంతమంది. ఇలాంటి ఏడుపులు మనం ఏడవద్దు. ఎందుకంటే నిన్ను ఆయన పట్టుకున్నాడు. ఆమెన్. నీ కార్యము 100% సఫలము చేయిస్తాడు. నువ్వు చూస్తావు అంతే. నీ దర్శనము నాశనము కాదు, నీ విశ్వాసము నాశనము కాదు, నీ వాగ్దానము నాశనము కాదు. ఒక పెద్ద మాట ఏమంటాడంటే, ఏమన్నాడు ఆయన? ఎస్, అందరూ ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ఎస్, రెండవది, నిన్ను నాశనము చేయడు.
ఇలా చేయబెట్టండి, నమస్కరించండి, కళ్ళజోళ్ళు వేసి అద్దుకోండి ముందు. ఇలా చేయబెట్టండి. మీకు పక్కన వారి వైపు తిరిగి నేను చెప్పిన మాట వింటూ చెప్పండి వాళ్ళకి. నిన్ను ఆయన అంటే ఎవరు? చెప్పండి. యేసయ్య చెయ్యి విడువడు. సరిగ్గా చూస్తూ నవ్వుతూ చెప్పండి. సగం సగం చూడకండి. ఇలాగ ఒక కొన్ను అలాగ వేసి ఒక కొన్ను నా వైపు ఇలా కాకుండా, యేసయ్య నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆమేన్. వదిలేయండి, తిరగండి ఇటు. పీకి బిగిసిపోద్ది మళ్ళీ. ఇప్పటికే ఎవరికి పీకిలే తిరగట్లేదు, కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి. రోజు పొద్దుటేలా తిప్పండి. మనం తిరగాలి, దీవించాలి, దండం పెట్టాలి, దీవించాలి. ఎవరినన్నా సరే వారిని దీవించాలి అంతే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని కష్టాలు వచ్చినా నాశనం మాత్రం లేదు. ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఇతరులకు వచ్చినట్టు మనకు వస్తాయి, కానీ మనం ప్రతి కష్టంలో నుండి బయటకు వచ్చేస్తాం. చూడండి, యోబు అంటాడు ఒక మాట, చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో అన్నాడు, 19వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథము, తొందరగా మనం ముగించుకుందాం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఇదేం మాట అర్థమైంది అసలు? 6 బాధలు. మీకు ఎన్ని బాధలు ఉన్నాయి? హలో, మీకు ఎన్ని బాధలు ఉన్నాయి? మీకు 6 బాధలు ఉన్నాయా? ఒక్క బాధ ఉందా? భర్త బాధ, భార్య బాధ, డబ్బుల బాధ, అప్పుల బాధ, డోక్రా గ్రూపులో నిన్ను చేర్చుకోలేదనే బాధ. నా పేరే తీసేసారండి అందమన్న ఒక ఆమె. నీ పేరు ఎందుకు తీసేసారన్నాను. వాళ్ళందరూ ఒకటి అయిపోయారండి, నా పేరే తీసేసారండి. మా ఐదారు పేరు ఎందుకు లేవి, అందులో ఉంటే కట్టారు కదా, దేవుడు ఇంకో నాకు ఇస్తాడంటే. లేదండి, నాకు అందులోనే ₹1,00,000 వస్తుందండి. ఇప్పుడు వస్తే నేను 10,000 దగ్గర నుంచి కట్టుకొస్తున్నానండి అంతే. మరి ఎంత ఇచ్చారు? మొన్న 60,000 ఇచ్చారండి. నీ పేరు ఎందుకు తీశారు? నేను కట్టట్లేదని చెప్పిందండి పక్క ఆమె, వైస్ ప్రెసిడెంట్. అందులో ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, సీఎంలు, ఎన్ని పదవులు ఉన్నాయి అందులో. నేను అన్నాను, ప్రార్థన చేస్తానులే, కంగారు పడకన్నాను. పేరు తీసేసారు, ఏడ్చేసింది. ఒక బాధ, డోక్రా గ్రూప్లో పేరు లేదంటే. బియ్యం నీకే ఇవ్వలేదని బాధ ఉంటుంది. ఇప్పుడు నాకే అందరికీ వచ్చిన పెన్షన్ నాకే ఇవ్వట్లేదు. నా దగ్గరికి వచ్చేటప్పటికి అందరికీ కక్ష వచ్చేస్తుంది. నీ బాధ నీది. ఎవరికొన్ని బాధలు అనుకుంటాయి. అది 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. కొడుకు ఉద్యోగం వచ్చింది, రాలేదని ఏడిచేవు. జాబ్ రాలేదు, జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసేసింది. పెళ్లి చేసేస్తే జీతం మరి తలిగెత్తాడా? ఆ కమిషనర్ లాగేసుకుంటుంది. ఎవరు? భార్య. మంచి భార్యలు ఉంటారు కొంతమంది. మొత్తం ఎంత పట్టుకొచ్చు, ఎంత నీ జీతం, నా స్లిప్ పట్టురా అంటుంది. ఈ అమాయకుడు పట్టుకెళ్ళి ఇస్తాడు. ఆ మొదట్లో ఇచ్చేస్తాడు, తర్వాత అందులో కట్ చేయడానికి ఉండదు. మళ్ళీ అనా పైసలతో మీ తమ్ముడికి పెట్టేసావా, మీ అన్నకి పెట్టేవా, మీ అమ్మకి పంపించేస్తున్నావా, నేను ఇస్తాను కదా, ఇలా మొదలెడుతుంది. ప్రియులరా, ఎటువంటి ఇళ్ళల్లో ఎటువంటి కమిషనర్లు ఉన్నారో, ఇన్ని బాధలు. ఆ తల్లి అనుకుంటుంది, నా కొడుకు జీతం అంతా కమిషనర్ మింగేస్తుంది, అది అలా అమ్మగారికి పంపించేస్తుంది. ఆ బాధ. కొంతమందికి జీతం పోయిందని బాధ, కొంతమందికి అప్పులైపోయారని బాధ. ఆ బాధ, ఈ బాధ, ఈ బాధ, 6 బాధలు వచ్చినాయి అనుకోండి. అయినా ఏమన్నట్టు చదవండి ఇక్కడ. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. గట్టిగా చెప్పాలి. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. తర్వాత 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. నీకు రావాల్సిన ఆస్తి నీకు పంచకపోయినా, నీయే తినేసినా, అందరూని నీకు అన్యాయం చేసినా కానీ నీకు నాశనం కాదు, కొత్త జీవపోట నీ పట్ల దేవుడు మరలా ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను మరలా వారి ముందే ఆస్తికర్తగా నిలబెడతాడు. మరలా నిన్ను తలెత్తుకుని వాడిగా చేస్తాడు.
ఆయన అంటున్నాడు ఈ దినాన్ని, నీ చెయ్యి నేను విడువను. దేవుడు నీ చెయ్యి విడువడు. అద్భుతమైన మాట ఏంటంటే, నిన్ను నాశనము చెయ్యడు. బహుశా బ్యాంక్ వాళ్ళు ఇల్లు అమ్మేస్తామని అనొచ్చు, లేకపోతే ఇంక నువ్వు బ్రతుకు అని డాక్టర్లు చెప్పచ్చు, పరిస్థితులు తారుమారైపోయి ఉండొచ్చు, కానీ నీవు నాశనము చూడవు. నీవు దీవునే చూస్తావు. మళ్ళీ ఈ తైలాభిషేక ప్రార్థనలో నువ్వు సాక్ష్యం చెబుతావు. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. అయిపోయింది చరిత్ర అని అనుకుంటున్నారేమో అందరని. సైకిల్, బండి, కార్ అన్నీ అమ్మేసుకున్నారు, వాళ్ళ పని అయిపోయింది, ఆస్తి అంతా అమ్మేసుకున్నారు, వాళ్ళ జీవితం అయిపోయింది అంటున్నారేమో. ఎంత పోయిందో 7 రెట్లు దేవుడు నిన్ను ఇచ్చి అక్కడే నిన్ను నిలబెట్టి నీ చేత తైలాభిషేకంలో సాక్ష్యం చెప్పించిపోతుంది. ఆమేన్. నీకు నాశనం రాదు. ఏమొచ్చేసినా కానీ అలలు నాపై విసరి కొట్టగా, నావ నిండుగా నీరు చేరెను, బ్రతుకు ఎంతో భారమాయెను, బ్రతుకు రేవు చేరే దారి లేదా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, యేసయ్యా ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా, యేసయ్యా ఆదుకోవయ్యా. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికినే పయనమైతిని. శుద్ధుడాని పిలుపు వింటిని, ఆదరికినే పయనమైతిని. ప్రొద్దుపోయేను భయము, ప్రొద్దుపోయేను భయములాయెను, ఉద్ధరించే స్వామి రావా. ఆదుకోవయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, యేసయ్యా ఆదుకోవయ్యా, యేసయ్యా ఆదుకోవయ్యా, యేసయ్యా ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా, యేసయ్యా ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా. నాశనం కావంతే. ఆమెన్ అనుకోండి. మొన్న రాజమండ్రిలో ఒక సహోదరు, అంతా అయిపోయింది, మా ఆయన వ్యవసాయం చేసి అంతా నాశనం చేసిపోయాడు అనుకుని బాధపడింది. తైలాభిషేకానికి వచ్చింది ఆమె. టీవీలో విని భర్తతో అందట, వ్యవసాయం చేసి ఇన్ని సంవత్సరాలు అన్నీ అయిపోయినాయి కదా, మనం అంతా పాడైపోయాం. వాళ్ళ కుటుంబీకులు అన్నారట, ఒక కాసు బంగారం కూడా లేదని బాధపెట్టారట. ఏమన్నారు? ఒక కాసు బంగారం కూడా లేదు నీకు అని అంటే చాలా బాధ వచ్చి భర్తకి చెప్పిద్దట, ఇదిగో ఇలాగంటున్నారు అలాగంటున్నారు అంటే. టీవీ వాక్యం వింటుంటే ప్రార్థనా శక్తి వచ్చితే అందులో అందరూ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు వాక్యం విని భర్తతో ఉందంట, చూడు ప్రార్థనా శక్తికి వెళ్తే ఎంతమందికి అద్భుతాలు జరుగుతున్నాయో, వాళ్ళందరూ సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళిపోదాం, మనకు ఆశీర్వాదం వస్తుంది అందట. నడని చెప్పేసి భార్య భర్తలు ఇద్దరు రాజమండ్రి తైలాభిషేకానికి వచ్చారు, ప్రార్థనకు వచ్చారు. ఏమ్మా అన్నాను,
అయ్యా అన్నీ నాశనం అయిపోయినాయి బాబు, ఏమీ లేవయ్యా, సాక్ష్యాలు ఈయన వచ్చాను పాస్టర్ గారు, మీరు మాకు ప్రార్థన చేయండి, ఆశీర్వాదం ఇవ్వండి అంటే చిన్న వ్యాపారం పెట్టుకున్నారు వాళ్ళు. ప్రార్థన చేసి దీవించి పంపితే ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులతో 3 కాసులు బంగారం కొన్నాడట. ఎన్ని కాసులు కొన్నాడు? అందరూ ఏమన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు? 1 కాసు లేదన్నారు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 3 కాసులు నల్లపూసలు కొన్నాడట. నల్లపూసలు కొంటే మళ్ళీ నా దగ్గరికి నల్లపూసలు ఎట్టుకుని వచ్చింది, 3 కాసులు ఎట్టుకొచ్చింది. ఏమండి అయ్యా, మీరు ప్రార్థన చేశారు 3 కాసులతో నల్లపూసలు చేయించడం ఆయన చిన్న వ్యాపారం మాకు బాగుంది, మాకు ఇక్కడికి వచ్చి అభివృద్ధి అయిపోతున్నాం మేము, మీరు ఇంకా మమ్మల్ని దీవించండి అంది. ప్రార్థన చేసి దీవిస్తే ఆమె ఒక 40-50 లక్షల ఆస్తి కొని పడేసింది ఒకేసారి. వ్యాపారం అభివృద్ధి అయిపోయింది. అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ 30 కాసులు బంగారం కొనేసింది. మొన్న ఏం చేసిందంటే మీకు చూపిస్తున్నాను, అడుగో, చూసారు నా చేతులు దానికి కనబడుతుందా మీకు? తాసుపాములాగా ఉంది. ఇంత ఏంటనుకుంటున్నారు అది? మొన్నంట వచ్చేయండి. వచ్చినప్పుడు ఏమన్నదంటే, అయ్యగారండి అన్నీ దేవుడు ఇచ్చేసి ఇస్తున్నాడండి, మీరు ఏదైనా ఆశీర్వాదం ప్రకటించండి వెళ్ళిపోతానంది. వెళ్ళమ్మా బాగుంటాలే అంటే, లేదు ఏదోటి మీ నోటమ్మట దీవెన పలకండి. ఇదిగో 10 లక్షలు వస్తే పో అన్నాను. ఎన్ని? 10 లక్షలు వస్తే పో అంటే, అయ్యి బాబు ఎంత ఎక్కువ చెప్పేశారు, మా వ్యాపారం అంత కాదు కదా, ఒక 5 లక్షలు 6 లక్షలు వస్తుందేమో, బంగారం చేయించేసుకుందాం అనుకుందట. ఇంక బంగారం మీదే ఉంది ఆమెకి. కొంతమందికి బంగారం మీదే ఉంటుంది. ఎవరికైనా ఎరువు ఇచ్చారనుకోండి, వీళ్ళు బెంగెట్టేసుకుంటారు. రసం కూడా అన్నం దిగదు ఇంక కిందకి. ఏమో 2 రోజులు తెస్తారన్నారు, తెచ్చారా, తాకట్టెట్టేసుకున్నారు. అది అట్టుకుని ఇట్టని వెళ్ళిపోయారేమో అని కూడా భయపడిపోతున్నారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదు, ఇప్పుడు తాకట్టెట్టేసుకుంటున్నారండి. ప్రియులరా, ఈమె అన్నది దైవజనుడు 10 లక్షలు వస్తాయి పో అన్నారు. ఒక 5 లక్షలు 6 లక్షలు వస్తాయేమో పోనీ, దైవజనుడు చెప్పాడు కదా అని వెళ్ళిపోయింది. ఆ భర్త వ్యాపారం ఆశీర్వాదకరంగా ఉండి 10 లక్షల లాభం మిగిలింది. 10 లక్షల లాభం మిగిలితే ఆయన ఏం చేశాడంటే, భార్యకి చెబితే భార్య బంగారం కావాలంటది కదా, 16 కాసులంతా పెట్టి పెద్ద నగ చేసుకొచ్చారు. చూపెట్టట్లేదు, ఇదిగో ఫోటో చూపించు. ఆ భార్య భర్తలు ఇద్దరు మన తైలాభిషేకానికి పెద్ద సూట్ కేసు ఎట్టుకుని వచ్చేస్తున్నాడు ఆయన. ఏంటి సూట్ కేసు అంటే, ఇంతగా ఈ నగ అందులో ఉంది. అందులో అలా షాప్ కూడా ఎత్తాడు కదా పెద్ద పెట్టి, నాకు పట్టుకొచ్చి నాకు ఒక ఉంగరం కూడా పట్టుకొచ్చారు. నా చేతికి ఉంగరం పెట్టేసింది ఆమె. ఇది మీకండి, ఇది నాకండి అంతే. నాకు ఉంగరం ఆడేసింది, ఆమె నగట్టుకుపోయింది. ఏదేమైనా సరే ఇదిగో చూడండి, అదిగో భర్త నగట్టుకొచ్చాడు. వాళ్ళ సాక్ష్యం చెప్పింది మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చెయ్యి విడివాడు, మనము నాశనము కామంతే. చూడండి ఈ సాక్ష్యం వినండి ఒకసారి. ఈరోజు మీరు అందరూ తైలాభిషేకానికి వచ్చిన మీకు ఏం కావాలో అడిగి తలంచండి అంతే. ఏసునామలు అనుకుంటూ తలంచండి. చూద్దాం. నా పేరు విజయ అండి, మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి, అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు, పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది 1 కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ 1 సంవత్సరంలోనే
3 కాసులు నల్లబసల దండ కూడా చేయించుకున్నానండి. చేయించుకున్నాక మళ్ళీ మానలేదండి. అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు ఈ 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయలు ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నానండి. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డానండి. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 16 కాసులతో దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ఇది ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇయను ఒట్టొట్టు వాక్యాలు ఇయన్నా మామూలు సేవ ఇది, యేసయ్య నిలిచి ఉన్న సేవ ఇది. ఆమేన్. మీరందరూ ధనవంతులు అవుతారు. మీరందరూ బోల్డ్ అంత బంగారం వేసుకుని వస్తారు. ఏడకట్టి దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు ముందుగా మీ హృదయంలో యేసు క్రీస్తుకి చోటు ఇవ్వండి. అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధాలు ఆపండి. కొన్నాళ్ళు ఆపండి, మళ్ళీ ఆడుదురు. కానీ ముందు కొన్నాళ్ళు వ్రతం చేయండి. ఇదే అనమాట వ్రతం అంటే. దీన్నే సత్యవ్రతం అంటారు. ఏమని అనుకుంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి, ఈ నెల నుంచి మళ్ళీ సెప్టెంబర్ వరకు అబద్ధం ఆడనని తీర్మానం చేసుకోండి. ప్రతిరోజు నేను అబద్ధం ఆడను, యేసు ప్రభు నాకు కావాలి, యేసు ప్రభు నా హృదయంలో ఉండాలి. నేను యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు అబద్ధం నా నోటంబడి వెళితే అదంతా డ్రైనేజీలాగా అయిపోతుంది కనుక నా ప్రార్థన పాపముగా మారిపోతుంది. నేను అబద్ధం ఆడనని తీర్మానం చేసుకోండి. సంవత్సరం అబద్ధం ఆడకుండా ఉంటారు ఎవరైనా? ఆ వ్రతం చేయండి. పోనీ 6 నెలలు అబద్ధం ఆడకండి, తర్వాత అబద్ధం ఆడండి. ఉంటారా? హలో, 6 నెలలు అబద్ధం ఆడినన్నవారు చేయి పైకెత్తే హల్లెలూయా చెప్పండి. ఏమోనండి బాబా, అబద్ధం లేకుండా రోజు ముద్దు దిగదండి అన్నట్టున్నారు. పోనీ 3 నెలలు అందరు అబద్ధాల్లో ఉంటున్నారు. మీరైతే కనీసం 2 నెలలు అబద్ధం ఆడుకుంటూ ఉంటారా? మీకు ఆశీర్వాదం వద్దా? అలాంటి సాక్షి మీరు చెప్పొద్దా? మరి మీరేం చేయాలి? గట్టిగా చెప్పాలి, చేయి పైకెత్తి. అబద్ధం ఆడకూడదని హెచ్చరికలు బాగానే ఉన్నాయి. మీరు నేను అబద్ధం ఆడనని చేయి పైకెత్తి చెప్పండి. అటు పక్కలు చూసి వస్తున్నారేమో, మళ్ళీ మా ఆయన చెప్పేస్తారేమో అన్నట్టున్నారు. మీరే సాక్ష్యం చెప్పుకుంటారు. మీరు అబద్ధాలు మానండి. ఏమంటే చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉండి అన్నది మొన్న ఒక ఆమె. ఏం చిన్న చిన్న అబద్ధాలు? అబ్బాయి అబద్ధం అంటే అబద్ధం అంతే. అబద్ధం ఆడకుండా ఉండండి. మీరు నోట నుండి అద్భుతమైన సాక్ష్యములు బయటకు వస్తాయి. మీరు ఆశీర్వదించబడతారు. చివరికి ఒక మాట ఏంటంటే 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించను. ఆమెను ఏం చేశాడు దేవుడు? 7 బాధలు. 7వ బాధ ఏంటంటే అయిన వాళ్ళు కాసు బంగారం కూడా లేదని అంటాం. ఏమీ లేకుండా పాడైపోయిన స్థితి మరలా. అంటే ఎందుకంటే దేవుడు ఈ భూలోకంలో మనకు చేయవలసిన కార్యాలు ఇవన్నీ కూడా మన బ్రతుకు బాగుంటేనే చచ్చిపోయే వరకు నెమ్మదిగా బ్రతకగలం మనం. దేవుడు అని చెప్పి ఏమీ లేకుండా అన్ని పాడు చేసుకోవటం కాదు. నీవు యథార్థ ప్రవర్తన కలిగినప్పుడు ఆస్తికర్తగా నువ్వు మారుతావు. ఆమేన్. నీ చేతుల కష్టము దీవెనగా మారుతుంది. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. తర్వాత ఏమన్నాడు? క్షామకాలమున మరణము నుండి యుద్ధ ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ఆమేన్. 24 వచ్చిన చూడండి ఒకసారి, ఎంత గొప్ప మాట. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను
నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు గనుక నీదంటూ ఏమీ పోదు. నీ సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు, నీ ప్రేమను ఎవరు దొంగిలించలేరు. నీ ప్రార్థన దీవెనగా మారింది. నీ డేరా అంటే నీ ఇల్లులో, నీ ఇంటిలో క్షేమము నివాసం ఉంటుంది. అద్భుతమైన మాట ఈ దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏంటంటే ద్వితీయోపదేశకాండం ద్వారా మాట్లాడిన మాట, నేను నిన్ను ఆయన నీ చెయ్యి విడువను అన్నాడు. నీ దేవుడని యెహోవా నీ చెయ్యి విడువడు. చెప్పాలి గట్టిగా అందరు కూడా, నీ దేవుడని యెహోవా నీ చెయ్యి విడువడు. తర్వాత నువ్వు నాశనము కావు. ఒక్కటి ఏదన్నా పంట ఆగిపోయింది అనుకోండి, ఒక్క డోర్ ఆగిపోయింది అనుకోండి, ఒక ద్వారం క్లోజ్ అయిపోయింది అనుకోండి, అయ్యో ఈ పంట పండకపోతే ఎలాగా, ఈ చెరువు పండకపోతే ఎలాగా, ఈ జీతం రాకపోతే ఎలాగా, అది రాకపోతే ఎలాగా అని బెంగ పెట్టుకునే అవసరం లేదు. ఒక్క డోర్ క్లోజ్ అయితే 7 డోర్లు ఓపెన్ చేస్తాడు దేవుడు. వారికి వ్యవసాయము ఎన్నో సంవత్సరాలు పనికి రాలేదు, నాశనం చేసేసింది అది. కానీ దేవుడు చిన్న వ్యాపారం ద్వారా మరలా 50 లక్షల ఆస్తిని, 30-40 కాసులు బంగారము, మళ్ళీ కొత్త నగ. అడ్రస్ చెప్పను మీకు ఎవరికి. నేను అన్నాను ఇంత పెట్టేట్టుకు వచ్చేస్తున్నావు, అందరూ నీ వైపు చూస్తారు, పైగా సాక్ష్యం కూడా అందరి ముందర చెప్తున్నావు అంటే ఏం పర్లేదండి దేవుడు ఇచ్చాడండి నాకు అన్నాడు. ఆమేన్. దేవుడిచ్చింది ఎవరు దొంగిలించడానికి లేదు. దాని చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. మూడవది ఆశీర్వాదం ఏంటంటే నువ్వు నాశనము కావు, ఆయన నిన్ను నాశనం చేయడు. తర్వాత ఆయన చేసిన నిబంధన మరిచిపోడు. ఆమేన్. నీకు మాట ఇచ్చాడు. ఇన్ని తైలాభిషేక ప్రార్థనలో, ఇన్ని వాక్యాల్లో నువ్వు విన్న ప్రతి వాగ్దానము నీదేది. ఆయన దానిని నెరవేర్చుతాడు. అందరూ కూడా ఉన్న చోట తలలో ఉంచండి, లేచి నిలబడండి. ఈ దిన ఆశీర్వాదంతో మీరు మొయ్యలేక వెళ్తారు ఆశీర్వాదాన్ని దినాన్ని. లేచి నిలబడి అభిషేకం ద్వారా మీకు ప్రాప్తింప దేవుడు చేస్తాడు. లేచి నిలబడి ఫంక్షన్ హాల్లో ఉన్నవారు, వెనకాల ఉన్నవారు, పై హాల్లో ఉన్నవారు, ఈ పెండాల కింద ఉన్నవారు, షాపుల దగ్గర ఉన్నవారు, అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి తలలు పైకెత్తి యేసయ్యా అని పిలవండి 7 మార్లు. ఆయన నీ చెయ్యి విడువడు, నువ్వు నాశనము కావు, నిన్ను మరిచిపోడు. 6 బాధలు వచ్చినా ఇడిపిస్తాడు. 7వ బాధ, ఇంక దారి లేదు, చావా బ్రతుకా, ఏదో తేల్చుకోమంటున్నారు వీళ్ళందరూ. నాకు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నావా? ఆయన నిన్ను మరిచిపోలేదు, ఆయన నిన్ను విడిచిపోలేదు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ ఎదుట చేసిన ప్రతి తప్పిదాన్ని, పాపాన్ని క్షమించు బాబు, పరిశుద్ధపరచు బాబు, నీవు నన్ను బలపరచు బాబు. నువ్వు క్షమించువాడు అంట కదా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నిన్ను నా గుండె నిండా చేర్చుకుంటున్నాను యేసయ్య. అబద్ధం ఆడను బాబు. అబద్ధాల వల్ల చాలా నాశనం అయిపోతుంది. అబద్ధమే సైతానని వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధములకు జనకుడు, వ్యవస్థాపకుడు సైతాను. నీ అబద్ధమే అప్పులకి దారితీస్తుంది. నీ అబద్ధమే నీ ఎముకలలో కుళ్ళు పుట్టిస్తూ ఉంది. నీ అబద్ధమే నీ కిడ్నీ అయినా లివర్ అయినా అన్నిటిని నాశనం చేసేది. నీ నోటి నుండి వచ్చే మాట మార్పు చెందితే బ్రతుకు మార్పుతుంది. ఒప్పుకోగలవా? చేతులు దించి నమస్కరించి, బాబు ఇక అబద్ధము చాలు. దీని ద్వారా రోగం వస్తుందా? దీని ద్వారా సమస్య వస్తుందా బాబు? ఇంత పెద్ద పాపమా? దీని ద్వారా ఇంత నాశనం వస్తుందని నాకు తెలియదు బాబు, క్షమించు. ఇక నేను పాపము చేయను, ఇక నేను అబద్ధం ఆడను. ఒకవేళ సత్యం చెబితే కష్టం వస్తుందంటే కష్టమైనా పర్వాలేదు, నేను భరిస్తాను. కానీ ఇక నేను అబద్ధం ఆడనయ్యా. నీ ఎదుట
నీతిని కాపాడుకుంటాను. తెలుసో తెలియక అబద్ధాలు ఆడుతున్నానేమో, సరదాగా అబద్ధాలు ఆడుతున్నానేమో, వ్యభిచరిస్తున్నానేమో, దొంగతనం చేస్తున్నానేమో. నాకు వద్దయ్యా, నువ్వు కావాలయ్యా. యేసయ్యా నువ్వు కావాలి, నువ్వు నాకు కావాలి. అందరూ ప్రార్థన చేయండి, తలలు పైకెత్తి నన్ను ఆశీర్వదించు. 2 చేతులు జోడించారు కదా మీరు, మీ కుడి చేయి పైకెత్తి మీ తలపైన పెట్టుకోండి. మీ తలపైన, మీ శిరస్సు పైన మీ కుడి చేయి పెట్టుకోండి. తల పైకెత్తండి. యేసు వైపు చూచి, వందనాలు యేసయ్యా, నా చెయ్యి విడు అని అన్నావు. నేను నాశనం కానని చెప్పావు, నన్ను మర్చిపోనన్నావు. ఈ క్షణమే నన్ను దీవించు, ఈ క్షణమే నన్ను ఆశీర్వదించు. నీ సాక్షిగా నిలబెట్టు, నీ పాత్రగా తయారు చేయి. విలువ లేదు బాబు, విలువ లేకుండా పోయింది. పనికిమాలిన పాత్రగా అయిపోయింది. విలువలేని పాత్రనని నన్ను అందరూ త్రోసేసేసారు. నన్ను విలువగా మార్చుతావా? నీ వాక్యంలో బ్రతుకుతాను. అందరు చేతులు దించండి, నమస్కరించండి, కళ్ళు మూసుకుని వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఆయన పరమ కుమారి, ఆయన పరమ కుమారి. కుమారి, ఓ కుమారి, జగదుత్పత్తి దారి, జిగాటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడు కుమ్మరి, పరమ కుమ్మరి కదా బాబు. విలువాలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెళ్ళలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా. 2 చేతులు పైకెత్తి, విలువ లేదు బాబు, డబ్బులు లేవని విలువ ఇవ్వట్లేదు మాకు, అందంగా లేనని విలువ ఇవ్వట్లేదు, ఆరోగ్యంగా లేనని విలువ ఇవ్వట్లేదు అని ఏడుస్తున్నావు కదా. విలువ ఇచ్చేవాని ఎదుట చేతులెత్తుదాం. ఆ విలువైన వాడిని హృదయంలో చేర్చుకోవడానికి. పనికి రాని పాత్రలని వేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. అయ్యా, పనికిరాని మనిషి నన్ను పాడేయొద్దు బాబు. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి, పనికి రాని పాత్రనని వేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. నమస్కరించి, కుమ్మరి, ఓ కుమ్మరి,
జగదుత్పత్తి దారి జిగటమన్నైనా అయ్యా నీ చేతిలో మట్టిగానే ఉన్నానయ్యా. ఒకవేళ ఇలాగ బాగుపడలేదేమో, ఇంకో పాత్రగా చేస్తావా, ఇంకో సాక్ష్యం ఇస్తావా, ఇంకో బ్రతుకు నాకు ఇస్తావా? పనికి మాలిన పాత్రగా అయిపోయినా, ఎవరికి ఆశీర్వాదంగా లేనా, నా పాపాలు క్షమించేస్తాయా. పరమ కుమారి నన్ను పవిత్రపరచువా. యేసు రక్తములో నీ పాపములు క్షమించబడతాయి. యేసు నామములో నువ్వు రక్షించబడతావు. విలువలేని పాత్రగా ఉన్నా ఆయన నీకు ఈ దినం విలువ ఇస్తున్నాడు. ఏంటంటే చెయ్యి విడువను, నిన్ను నాశనము చేయను, నిన్ను మర్చిపోను. 6 బాధలు 60 బాధలు వచ్చినా కానీ నిన్ను విడిచిపెట్టేది లేదు. నిన్ను తలగా చేస్తానని చెప్తున్నాడు ఆయన. నిన్ను తోకగా ఎంత మాత్రము చేయను. నమస్కరించి ప్రార్థనలో ఏకీభవించండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం.